చాలా మంది సోషల్ మీడియాలో ఈ మధ్య సెటైర్లు వేయడం, కుంటి ప్రశ్నలు వేయడం ఎక్కువగా కనిపిస్తోందండి. అయోధ్య రామ మందిరం గురించి కూడా అలాంటి కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నారు. అసలు అయోధ్యలోనే రామ మందిరం ఎందుకు కావాలని పట్టట్టారు? అయోధ్యలో రాముడు జన్మించాడు లేదా రామ జన్మభూమి అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అయోధ్య గురించి ఎందుకు పంతం పట్టారంటే కొన్ని కుంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయండి. దానికి ఏమైనా సమాధానం చెప్పచ్చండి? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ఆబాల గోపాలం కూడా మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు ఎక్కడ జన్మించాడు అంటే అయోధ్యలో జన్మించాడని చెప్తారు. కాబట్టి అయోధ్యలో రామ మందిరం, ఎందుకంటే అయోధ్యలో రాముల వారు జన్మించారు అన్నటువంటి సంపూర్ణ విశ్వాసము ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజలకు రాముల వారి పట్ల, రాముల వారు అయోధ్యలో జన్మించారన్నటువంటి నమ్మకం ఉంది. కాబట్టి అది రామ జన్మభూమి. అక్కడ ప్రభుత్వం రాసినటువంటి దాంట్లో కూడా జన్మస్థాన్ పోస్ట్ ఆఫీస్ అని, జన్మస్థాన్ పోలీస్ స్టేషన్ అని ఇట్లా స్పష్టంగా రాసి ఉన్నాయి. కాబట్టి అది అయోధ్య రామ జన్మభూమి, రాముల వారి యొక్క జన్మస్థానం అన్నది అనేక ఆధారాలతో సహా చారిత్రక ఆధారాలతో ఉంది.